ఏడవ శివభక్తుడు మూర్తి నాయనారు. మూర్తి నాయనారు పాండ్య దేశము అనాదిగా సంపదలకు సజ్జనులకు పురిటిగడ్డ. మధురాపురము అంటే ప్రస్తుతం మధురై పాండ్య దేశమునకు ముఖ్య పట్టణము. అంతటి ప్రసిద్ధి నగరమైన మధురైలో ధనికులకు ప్రాచీన వైశ్యకులము వారునర్చిన పుణ్యఫలమా అను మూర్తి నాయనారు అను శివభక్తుడుండెను. అతడు భవబంధములన్నిటినీ బాపు పరమశివుని పాదార విందములను సేవించుచుండెను. ఆలయములోని దేవునికి చందన చర్చ చేయుట అతని దినచర్యలో ముఖ్యాంశము. ఒక దినము కారునాడు అడవి ప్రాంత నాయకుడు నగరమును బలవంతముగా కైవసమొనర్చుకొనటుకు చతురంగ బలములతో దండెత్తెను. మధురాపురి రాజు గట్టిగా ఎదిరించినను కేవలము వైరిగణ సంఖ్యాధిక్యము వలననే పరాజితుడయ్యను. మధురైను ఆక్రమించిన రాజు భౌతికమైన జైన మతమును అవలంబించి శివభక్తులను ముఖ్యముగా మూర్తి నాయనార్ను బాధింపసాగెను. కానీ మూర్తి నాయనారు ఆ బాధలను లెక్కింపక సాహసముతో ఎదుర్కొని యథాపూర్వముగానే తన నిత్య చందన సేవను కొనసాగించుచుండెను. కానీ ఒక దినమున నగరములో చందనపు చెక్కలమ్ము దుకాణములన్నీ మూసిరి. దినమంతయును తిరిగినను మూర్తి నాయనారుకు ఒక చందనపు ముక్క అయినా దొరకదయ్యను. నాయనారుకు హృదయవేదనము కలిగి తిరిగి శైవరాజ్య పాలన ఎప్పుడు వచ్చునో గదా అని చింతించెను. ఆనాడు చందన సేవకు సానపై తన మోచేతిని ఉపయోగింపదలచెను. గట్టిగా నరగదీయుట వలన అతని మోచేతిపై తోలు, చర్మము, కండలు అరిగి ఎముకలు బయటపడి రక్తము కాలువల కట్టెను. పరమేశ్వరుడు ఆ ఘోర కృత్యమును సహించలేకపోయెను. అంత ఒక అనుగ్రహ వాక్కు మూర్తి నాయనారుకు వినిపించెను లేదా వినవచ్చెను. భక్తాధిక్యముచే దుడుకు చర్యకు గడగితివి మానుము. నీవే ఆ పాషాండ మతస్థుడగు రాజును తొలగించి రాజ్యమున ధర్మమును నెలకొల్పొదువు. అట్లు ప్రజలను పాలించిన తరువాత నా సాయుధ్యము చేరి సేవించదవు. మూర్తి నాయనారు ఆ పలుకులు విని ఆశ్చర్యచకితుడయ్యను. అతని చెయ్యి యథాపూర్వకముగా వచ్చెను. అతడు ఒక నూతన కాంతితో ప్రకాశించెను. అతనికి పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తించెను కదా. పరమశివుడు ప్రకటించిన రాత్రియే కారునాడు రాజు
హఠాత్తుగా మరణించెను. అతనికి వారసులెవ్వరూ లేనందున అంత్య సంస్కారములను మంత్రులు ఏర్పాటు చేసిరి. అంత మంత్రులు సభ జరిపిరి. రాజు లేని ఎడల రాజ్యము అరాచకమగుననియు, ప్రాణము లేని దేహము వలె ఉండుననియు వారు తలపోసిరి. కావున ప్రాచీన సంప్రదాయముగా వారు భద్రగజము యొక్క కన్నులకు గంతలు కట్టి యథేచ్ఛగా తిరుగుటకు వదిలి దేశమును పాలించు సమర్థుడకు రాజును కొని రమ్మని పంపిరి. ఆ ఏనుగు పురవీధుల యందు దుమ్ము రేపుకొనుచు వెళ్ళి చివరకు ఆలవాయి గుడి గోపుర ద్వారమున నిలిచెను. ఇంతలో మూర్తి నాయనారు శివుని ఆజ్ఞను శిరసావహించుటకు నిశ్చయించుకొని ఆలయము బయటకు వచ్చెను. వెంటనే ఏనుగా అతని ముందర నేలకు వంగి తొండమును ఊపుచు నాయనారును తన వీపుపై ఎక్కించుకొనెను. దీనిని చూచి మంత్రులు మెచ్చుకొనిరి. ప్రజల హర్షధ్వానముల మధ్య బాకా భేరీలు మ్రోగినవి. మూర్తి నాయనారుని పూలమాలాంకృతుని చేసి అతనిని సింహాసీసుని గావించుటకేర్పాట్లు గావించిరి. పరమేశ్వరానుగ్రహము వలన శైవమును దాని యథాస్థితికి తెచ్చుటకే తాను రాజ్యమేలేదని మూర్తి నాయనారు ప్రకటించెను. దానికి మంత్రులు సంతోషించిరి. అప్పుడు మూర్తి నాయనారు, అట్లయినచో నాకు విభూతితో అభిషేకమొనరింపుడు, రుద్రాక్షలే రాజాభరణములుగా నుండవలయను, జటాజూటమే కిరీటముగా నుండవలయను అనెను. మంత్రులు ఆ ఆదేశమును ఆదరించిరి. మూర్తి నాయనారు పరమేశ్వరునకు మ్రొక్కెను. తరువాత అతడు ఏనుగునెక్కి పురవీధులు నూరేగుతూ రాజభవనము చేరెను. అక్కడ సభాస్థలమున ఛత్ర చామరములు మొదలగు రాజలాంఛనములతో మూర్తి నాయనారు సింహాసీనాసీనుడయ్యను. మంత్రుల సహకారముతో పూర్వపు జైన మత సిద్ధాంతములన్నింటినీ మార్చి ప్రాచీన శైవమును దేశమంతటను తిరిగి విస్తరింపచేసెను. మూర్తి నాయనారు పవిత్ర విభూతి, రుద్రాక్షలు, జటాజూటములు దివ్యశక్తితో చాలా కాలము రాజ్యమేలెను. జితేంద్రియుడై దేశమునకు ఏ ఆపదలు వాటిల్లకుండా చేసెను. తక్కిన రాజులు మూర్తి నాయనారుని అధికారమునకు సమ్మతించి వానిని పూజించిరి. జీవితాంతము నిష్కళంకముగా శివుని సేవ నొనరించి అందులకై అంత్యకాలమున మూర్తి నాయనారు పరమేశ్వరుని దివ్య పాదార విందముల కడ చేరెను.